హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ గురు స్టిచింగ్. సో మనం ఇంతకు ముందు ఇంక్లూడ్ అండ్ ఎక్స్క్లూడ్ ఆప్షన్స్ గురించి తెలుసుకున్నాం. సో మనం ఇప్పుడు ఫర్దర్ గా నెక్స్ట్ మనం డేటాని ఎలా వ్యూ చేయాలి. సో ఒక టేబులర్ ఫార్మేట్ లో వ్యూ చేసి పర్టికులర్ డేటాని వ్యూ కావాలనుకుంటే చార్ట్ లో ఏదైనా పర్టికులర్ రీజన్ వైజ్ కానీ లేకపోతే సెగ్మెంట్ వైజ్ కానీ ఏదైనా ఒక డేటాను తీసుకొని ఓ పర్టికులర్ ఒక రీజన్ వైజ్ కానీ కాలం లో ఉన్న ఒక రీజన్ కానీ లేకపోతే ఒక ఒక ఆహ్, ఒక సెగ్మెంట్ గాని తీసుకొని, ఆ సెగ్మెంట్ యొక్క డేటాని మనం టేబులర్ ఫార్మాట్‌లో ఎలా వ్యూ చేయాలి? అంటే ఫుల్ డేటాని మనం ఎలా వ్యూ చేయాలో, సో దానికి ఆప్షన్ ఎలా ఉంటుందో, సో మనం వ్యూ డేటాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాకలాగే స్టాక్డ్ కాలమ్ తీసుకుందాం క్యాన్వాస్‌లోకి. సో ఇంక్లూడ్ సేమ్ సబ్ కేటగరీ అనేది తీసుకుందాం. సో ఎక్స్ యాక్సిస్‌లో సబ్ కేటగరీ తీసుకుందాం. ఇన్ ద సేమ్ వే సేల్స్ అనేది వై కేటగిరీలో తీసుకున్నాం. ఇప్పుడు మనం సెగ్మెంట్స్ తీసుకుందాం. సెగ్మెంట్ వైస్ డేటాని మనం చూడాలనుకుంటున్నాం. సో ఎక్స్పాండ్ చేద్దాం. సో ఎక్స్పాండ్ చేసి మనం డేటాని క్లియర్‌గా పెట్టుకుందాం. ఫర్ టైమ్ బీయింగ్ మన డేటాని క్లియర్‌గా పెట్టుకుందాం. సో మనకి ఇక్కడ క్లియర్‌గా డేటా ఎంత ఉందో తెలియాలనుకుంటే సేల్స్ ఎంత ఉందో సెగ్మెంట్ వైస్ తెలియాలనుకుంటే డేటా లేబుల్స్‌ని ఫార్మాట్ ఆప్షన్‌లోకి వెళ్ళండి. డేటా లేబుల్స్‌ని ఆన్ చేయండి. సో మీకు ఇక్కడ మొత్తం డేటా లేబుల్స్‌లో మొత్తం ఎంత సేల్స్ ఉందనేది మనకి డేటా లేబుల్‌లో తెలుస్తుంది. ఐదర్ ఇన్ టూల్ టిప్‌లో కూడా మనం చూడొచ్చు. సో మనకి పర్టిక్యులర్‌గా ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ ఈ సబ్ కేటగరీ కార్పొరేట్ చైర్స్ ఒక 99,000 సమ్ ఆఫ్ సేల్స్ ఉంది. సో నాకిది టేబులర్ ఫార్మాట్‌లో కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు డేటాని ఒక టేబులర్ ఫార్మాట్‌లో వ్యూ చేయాలి. అంటే నాకు పర్టిక్యులర్‌గా ఈ చైర్స్ డేటా అంటే కార్పొరేట్ సెగ్మెంట్‌లో ఉన్న ఈ చైర్స్ డేటా మాత్రమే నాకు డేటా అనేది తీయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్సెల్‌లో అనుకోండి. ఎక్సెల్‌లోకెళ్తే మనం ఏం చేస్తే సబ్ కేటగరీ చైర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సెగ్మెంట్ కార్పొరేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫిల్టర్స్ సెలెక్ట్ చేసుకొని మనం సెగ్మెంట్ వైసు, సబ్ కేటగరీ వైసు చెక్ చేసుకొని మనం ఆ డేటాని సేల్స్‌ని చూడొచ్చు. సో అదంతా పెద్ద ప్రాసెస్. అలా కాకుండా మనం ఇక్కడ షార్ట్‌కట్‌లో డైరెక్ట్‌గా మనం సెలెక్ట్ చేసుకున్న డేటాని మనం వ్యూ చేయొచ్చు. సో మనం ఎలా వ్యూ చేయొచ్చు టేబులర్ ఫార్మాట్‌లో అనేది సెలెక్ట్ చేద్దాం. సో కంట్రోల్ ఇది క్లిక్ చేయండి. జస్ట్ గో అండ్ క్లిక్ షో డేటా పాయింట్ యాస్ టేబుల్. ఇక్కడ మీరు రైట్ క్లిక్ చేయగానే ఇందాక ఇంక్లూడ్, ఎక్స్‌క్లూడ్ తెలుసుకున్నాం. ఇప్పుడు షో డేటా పాయింట్ యాస్ టేబుల్. సో మనం ఈ షో డేటా పాయింట్ యాస్ టేబుల్ అనే ఆహ్, ఈ ఈ ఈ ఆహ్, ఈ ఈ ఈ ఆప్షన్ మనం క్లిక్ చేయగానే మనకి ఆ వ్యూని మనం చూడొచ్చు. సో మనకి చూడండి. సో, మనం పర్టిక్యులర్‌గా ఏవైతే చైర్స్ అయితే తీసుకున్నామో ఇందాక చెప్పాం గదా! మనం తీసుకునే కేటగిరీ అనేది చైర్స్ కేటగిరీ. మళ్ళీ దాంట్లో మనం కార్పొరేట్ సెగ్మెంట్. సో, కార్పొరేట్ సెగ్మెంట్‌కెళ్ళి మనం ఎక్సెల్‌లో ఫిల్టర్ చేస్తే మనకి ఏ డేటా అయితే కావాలో ఆ సేల్స్ అంతా వచ్చింది. సో, ఓన్లీ చైర్స్ మనం సెలెక్ట్ చేసాము. ఆ డేటా సంబంధించింది వచ్చింది మనకి. ఓకే. సో, ఇప్పుడు ఈ డేటాని మనం సీఎస్‌వి ఫార్మాట్‌లో గాని మనం పుల్ చేసుకోవచ్చు. అంటే సీఎస్‌వి ఫార్మాట్‌లో పుల్ చేయగానే సో, మనకి ఇక్కడ ఆప్షన్ ఉంది. 3 డాట్స్ అనేవి చూసారా? ఈ పైన ఈ ఆప్షన్‌కి వెళ్లి జస్ట్ ఎక్స్‌పోర్ట్ డేటా అని కొట్టండి. ఎక్స్‌పోర్ట్ డేటా అని కొడితే మనకి ఆప్షన్ అనేది ఇక్కడొస్తుంది. సో, ఇది ఏ ఫార్మాట్‌లో సేవ్ అవుతుంది? సీఎస్‌వి ఫార్మాట్‌లో సేవ్ అవుతుంది. సో, మనకు కావాల్సిన డేటాని ఇక్కడ మనం సేవ్ చేసుకోవచ్చు. సో, సమ్ ఆఫ్ సేల్స్ బై సబ్ కేటగరీ అండ్ సెగ్మెంట్స్ అంటే సబ్ కేటగరీ వైస్ సెగ్మెంట్ వైస్. మనం ఏ సెగ్మెంట్ తీసుకున్నాం? కార్పొరేట్ సెగ్మెంట్ తీసుకున్నాం. సబ్ కేటగరీ ఏంటి? చైర్స్. సో, మనకి సేల్స్ అనేది ఏ సెగ్మెంట్‌కి కార్పొరేట్ సెగ్మెంట్ అండ్ చైర్స్ సబ్ కేటగరీ యొక్క సేల్స్ అనేది పర్టిక్యులర్‌గా అది మాత్రమే ఎక్సెల్‌లో తీస్తుంది. సో, మనకు కావాల్సిన డేటాని మనం తీసుకోవచ్చు. సో, మన డేటాని సేవ్ చేసుకోవచ్చు. మన ఫోల్డర్స్‌లో ఎక్కడైనా సేవ్ చేసుకోవచ్చు. మనం వ్యూ చేసుకోవచ్చు. సో, ఈ ఆప్షను మనం మాత్రమే యూజ్ చేస్తామా? ఒక ఎండ్ యూజర్ కూడా ఇలా చేయగలడా? అంటే వాడు క్లిక్ చేసుకొని అవతల ఎండ్ యూజర్ అనేవాడు క్లిక్ చేసుకొని ఆ డేటాని వాడు టేబులర్ ఫార్మాట్‌లో వ్యూ చేయాలనుకుంటే చేయగలడా? అంటే యెస్. యాహ్! వాడు చేయగలడు. సో, ఆ ఆప్షన్ కూడా ఉంటుంది. కానీ ఆ ఆప్షన్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. మనం ఇచ్చే పర్మిషన్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో, మనం ఇప్పుడు ఇక్కడ ఆప్షన్స్‌లోకి వెళ్ళామంటే, సో, ఫైల్‌కి వెళ్తాం. ఫైల్‌కి వెళ్ళి, ఆప్షన్స్ అండ్ సెట్టింగ్స్‌కి వెళ్ళి, ఆప్షన్స్ అనే దాని మీద క్లిక్ చేయండి. సో, ఆప్షన్స్ అనే దాని మీద క్లిక్ చేయగానే మనకి వి ఒక బార్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు చూస్తే
ఈ ఆప్షన్స్ లో గ్లోబల్ ఆప్షన్స్ ఉంది, కరెంట్ ఫైల్ ఆప్షన్స్ ఉంది. సో మనకి కరెంట్ ఫైల్ ఆప్షన్స్ రిపోర్ట్ సెట్టింగ్స్ అని ఉంది. సో ఇందు గ్లోబల్ లో కూడా మనకి రిపోర్ట్ సెట్టింగ్స్ ఉంది. సో గ్లోబల్ అంటే ఓవరాల్ గా అంటే మొత్తం అన్ని టేబుల్స్ కి అన్నిటికీ మనం రిపోర్ట్ సెట్టింగ్స్ అంటే కరెంట్ ఫైల్, ఈ ఫైల్ లోకి మాత్రమే కరెంట్ ఫైల్స్ కి మన రిపోర్ట్ సెట్టింగ్స్ ఉంది. సో ఈ రిపోర్ట్ సెట్టింగ్స్ లోకి వెళ్తే మీకు ఆ ఇక్కడ చూస్తారా, allow end user to export data from current layout and summarize the data from service services of PowerBI report server. సో allow end user to export data and current layout, summarize data and ఇలా ఉంది. సో డోంట్ allow. సో మనం allow end user అంటే మనం ఇక్కడ ఎండ్ యూజర్ కి అలౌ చేసాం, ప్రస్తుతం ఎండ్ యూజర్ కి అలౌ చేసాం మనం. సో మన ఎండ్ యూజర్ కి అలౌ చేసాం. సో మనకది కనిపిస్తుంది, ఎండ్ యూజర్ కి అలౌ చేసాం కాబట్టి మనకది కనిపిస్తుంది క్లియర్ గా. ఓకే, సో మనకు అది కనిపిస్తుంది. సో మనం ఒకవేళ ఎండ్ యూజర్ కి వద్దు అనుకుంటే డోంట్ అలౌ ఎండ్ యూజర్ టు ఎక్స్పోర్ట్ ది డేటా అంటే మనం అలౌ చేయకుండా కూడా చేయొచ్చు. సో అది మన పర్మిషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, మనం ఇచ్చే పర్మిషన్స్ మీద ఎంటైర్లీ డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు పర్మిషన్స్ అలౌ చేశారనుకోండి, ఎండ్ యూజర్ కూడా వాడు క్లిక్ చేసుకొని వాడికి కావాల్సిన డేటాని మనం క్లిక్ చేసుకొని వాటికి కావాల్సిన డేటాని ఎక్స్పోర్ట్ చేసుకొని చూసుకోగలరు. సో ఆప్షన్ మనం ఎనేబుల్ చేయాలా, డిసేబుల్ చేయాలా అనేది ఎంటైర్లీ మన క్లయింట్ కి ఇచ్చే మన కన్సిడరేషన్ బట్టి ఉంటుంది. సో మీకు ఇది క్లియర్ గా అర్థమై ఉంటుంది. సో మీకు అర్థమై ఉంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ if any doubts please comment on my video. Thank you very much.